భూపాలపల్లిలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది నిందితులు ఇప్పుడు పరారీలో ఉన్నారు. హత్యకు గల కారణాలను ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదమే ఈ హత్యకు గల ప్రధాన కారణమని నిర్ధారించారు. ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లుగా ఎస్పీ వివరించారు. హత్య కోసం కత్తులు, రాడ్లను వరంగల్లో కాశీబుగ్గలో దుండగులు కొనుగోలు చేశారట. కంటిలో కారం కొట్టి మరి కత్తులతో పొడిచి హతమార్చారు. భూపాలపల్లిలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. హత్యకు కుట్రలో పాత్రధారులు, సూత్రధారులైన 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది నిందితులు ఇప్పుడు పరారీలో ఉన్నారు. హత్యకు గల కారణాలను ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు. సంజీవ్, రాజలింగమూర్తి మధ్య భూ వివాదమే ఈ హత్యకు గల కారణమని నిర్ధారించారు. ప్లాన్ ప్రకారమే హత్య జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. హత్య కోసం కత్తులు, రాడ్లను వరంగల్లో కాశీబుగ్గలో దుండగులు కొనుగోలు చేసినట్లుగా చూస్తున్నాం. కంటిలో కారం కొట్టి మరీ కత్తులతో పొడిచి హతమార్చారు. ఫిబ్రవరి రోజు నాగవెల్లి రాజలింగమూర్తి అతనికి మర్డర్ చేయడం జరిగింది అట్ ఈవినింగ్ 7 o'clock. ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్కి అరెస్ట్ అయ్యారు. అప్పుడు అతను స్పాట్ ఆన్ ద డేడ్ ఉన్నాడు. సో అయిన తర్వాత వీ షిఫ్టెడ్ హిస్ బాడీ టు ఏరియా హాస్పిటల్ భూపాలపల్లి అండ్ ఇమీడియట్లీ మన పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 117 ఇన్ క్రైమ్ నెంబర్ 117/225 అండర్ సెక్షన్ 191 సబ్సెక్షన్ 2, 191 సబ్సెక్షన్ 3, 61 సబ్సెక్షన్ 2, 126 సబ్సెక్షన్ 2, 103 సబ్సెక్షన్ 1 read with 190 BNS in భూపాలపల్లి పోలీస్ స్టేషన్. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్లీ వీ ఫార్మ్డ్ స్పెషల్ టీమ్స్, తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటీవీ ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్లో టోటల్ 4 persons, ఫస్ట్ A1 to A4 దే పార్టిసిపేటెడ్ ఫిజికలీ వైల్ 2 persons దే అబ్జర్వ్ ద మూవ్మెంట్ ఆఫ్ రాజలింగమూర్తి. మిగతా పర్సన్స్కి ఇది ఇండైరెక్ట్ కన్స్పిరసీలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ అక్యూజ్ డీటెయిల్స్ A1 రేణికుంట్ల సంజీవ్, అతను 36 year old ఉన్నాయి. అతని పైన ఆల్రెడీ 10 cases రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 307 కేస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, తర్వాత కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అండ్ ఎక్స్టార్షన్ కేసు కూడా ఉంది. A2 పింగళి
Semanth alias Bablu. A3 More Kumar